నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాబేలుమెట్ట ఏనుగుకొండలో పీపీపీ విధానంలో టూరిజం అభివృద్ధి, పర్యాటక రిసార్ట్స్ ఏర్పాటుకు ముందుకు రావాలి. కలెక్టర్ కీర్తి చేకూరి. వైభవంగా శ్రీరామ శోభాయాత్ర ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోమరాజు తదితరులు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో రగడ. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఫిర్యాదు రసీదు ఇవ్వటానికి నిరాకరించిన సిఐ బాజీలాల్. సిఐ తీరును నిలదీసిన ఎంపీ భరత్. పురాతన రామాలయం ఉన్న రామదుర్గం, తాబేలుమెట్ట, ఏనుగుకొండ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధి పనులను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం పురుషోత్తపట్నం గ్రామంలో పర్యటన సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాయదుర్గం, ఏనుగుకొండ ప్రాంతంలో ప్రతిపాదించిన 7.5 ఎకరాల స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాలుగా ప్రత్యేక గుర్తింపు పొందిన పురాతన రామాలయం ఉన్న రాయదుర్గం పర్యాటక కేంద్రం ఇక్కడే ఉందని పేర్కొన్నారు. అందులో భాగంగా ఏనుగుకొండ, తాబేలుమెట్ట ప్రాంతంలో టూరిజం రిసార్ట్స్, రెస్టారెంట్లు వంటి యూనిట్ల స్థాపనకు అనువైన 7.5 ఎకరాల భూమిని గుర్తించినట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కోసం అవసరమైన మార్గదర్శకాలను టూరిజం వెబ్సైట్ లో విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వెండర్లు దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వం అందించే పలు రాయితీలు, విద్యుత్ టారిఫ్ సబ్సిడీలు, జీఎస్టీ రాయితీలు తదితర ప్రయోజనాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ ప్రాంతం పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధి దృష్ట్యా ప్రత్యేక ప్రాధాన్యం కలిగిందిగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉండడంతో పాటు రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో వసతి సదుపాయాల కోసం ఇది ఉత్తమ కేంద్రంగా మారుతుందని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా సమగ్ర అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని, ఆసక్తి గల పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టూరిజం ప్రాంతీయ సంచాలకులు ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా టూరిజం అధికారి పి వెంకటచలం, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామోత్సవ సమితి వేలాది మందితో భారీ బైక్ ర్యాలీతో శోభాయాత్ర నిర్వహించింది. శ్రీరామోత్సవ సమితి అధ్యక్షులు పతివల రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్ర కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముందుగా పుష్కర్ ఘాట్ లో సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శివస్వామి మాట్లాడుతూ, గోదావరి తీరంలో కాషాయ జెండాల రెపరెపలతో శోభాయాత్ర కన్నుల పండువగా ఉందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన దేశ జనాభా 30 కోట్లు ఉంటే పశు సంపద 40 కోట్లు ఉండేదని, ఇప్పుడు దేశ జనాభా 145 కోట్లు ఉంటే పశు సంపద 20 కోట్లకు పడిపోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. బయ్యా వాసు మాట్లాడుతూ, ఇలా శోభాయాత్రలో పాల్గొనడమే కాకుండా సంఘటిత శక్తిగా ఉండాలని, ధర్మచరణతో నడుచుకోవాలని సూచించారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుంచి శోభాయాత్రకు శివస్వామి శ్రీకారం చుట్టారు. జీపుపై అధిరోహించి ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఆర్యాపురం, పేపర్ మిల్ రోడ్డు, మల్లయ్యపేట, క్వారీ మార్కెట్, దుర్గగుడి, కంబాల చెరువు, నందం గండ్రస్ జంక్షన్, సురుచి జంక్షన్, దానవాయుపేట, శ్యామలానగర్, రామాలయం జంక్షన్, తిలక్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్, షెల్టాన్, తాడితోట మీదుగా ర్యాలీ సాగింది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, టీడీపీ నాయకుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, ఉత్సవ సమితి కార్యదర్శి ఎడ్లపల్లి అయ్యప్ప, కోశాధికారి తాడోజు సాయి, నర్సిపల్లి హారిక, కంబాల శ్రీనివాసరావు, రేలంగి శ్రీదేవి, వీర వీరాంజనేయులు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, కొరగంటి సతీష్, కాలేపు సత్యసాయిరాం, పన్నాల లక్ష్మి సంతోషిని, ఆర్ఎస్ఎస్ విభాగ్ సహకార్యవాహ్ ఆర్ సుబ్బారావు,
బండ్ల శంకర్, కర్రి శ్రీనివాస్, యానాపు యేసు తదితరులంతా కూడా ర్యాలీ అగ్రభాగాన నిలిచారు. రఘురామకృష్ణరాజు గారి మీద కొంతమంది దుండగలు దాడి చేయడం ఏదైతే ఉందో హిందూ ధర్మానికి విఘాతం కల్పించేటువంటి కార్యక్రమం ఇది. ఈ విధంగా ఎవరైతే రెచ్చిపోతున్నారో దీని వెనకాల రాజకీయాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. రఘురామకృష్ణ గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని హిందుత్వం మీద దాడి చేసినట్లుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వారందరినీ తక్షణం ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. ఇలాంటి యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ రాష్ట్రంలో ధర్మ భావన, హిందుత్వ భావన, ఒక క్రమశిక్షణ అయినటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం సంఘం యొక్క బాధ్యతగా భావిస్తున్నాను. నమస్కారం. ఈరోజు రాజమహేంద్రవరం నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీరామ శోభాయాత్ర ఇంచుమించు 50,000 మంది రామ భక్తులతోటి ఈరోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. నిజంగా నగరం అంతా కూడా కాషామయమైంది. ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లడు 2 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ వయసున్నటువంటి అందరూ కూడా మహిళలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. నిజంగా ఇలాంటి కార్యక్రమం చూడకపోతే జీవితంలో మనం ఒక అమూల్యమైనటువంటి ఘటాన్ని మనం కోల్పోయినట్టు అవుతాం. ఈరోజు 50,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా ఈ యొక్క యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క యాత్ర శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ శ్రీ సందేశ్ అని చెప్పి వారి మహా సందేశ్ అని చెప్పి వారి యొక్క ఆధ్వర్యంలో మజ్జిగ సరఫరా కూడా చేస్తూ ఉన్నారు. వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే స్ఫూర్తిని సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి హిందువు కూడా చెయ్యి పట్టుకొని మన ఐక్యతను చాటాలని చెప్పి రాబోయే రోజుల్లో కూడా మన హిందూ ఐక్యతకు అందరూ అండగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. యాత్ర ఈ యాత్ర శోభాయమానంగా సాగుతుంది. ఈ యాత్రే సర్వమతాలకు సర్వరక్షణ. హిందూ ధర్మం బాగుంటే సర్వమతాలు బాగుంటాయి. హిందువుల యొక్క సంస్కారం గొప్పగా ఉంటుంది. అన్ని మతాలని గౌరవించాలి. క్రైస్తవుల్ని, ముస్లింస్ని హిందువులు గౌరవిస్తారు. నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి అది, భారతీయ జనతా పార్టీ యొక్క స్ఫూర్తి అది. దాదాపుగా మీరు ఎక్కడైతే ఈ భారీ ర్యాలీకి సంబంధించిన పోటీలు చూస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతి హిందూ గుండెల్లో కూడా ఆనంద డోలాయమానంగా ప్రకాశిస్తూ అతిరథ మహారాజులు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అలాగే మా సోమరాజు గారు వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. ఈ శోభాయాత్ర రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు ఇంకా వైభవంగా జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. ఇలాంటి శోభాయాత్రలు రానున్న కాలంలో వైభవంగా చేసుకుంటాం. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, రఘురామకృష్ణరాజు గారి మీద ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి మాత్రం ప్రతిఫలం అనుభవిస్తారు. ఇదైతే హిందూగా మేమందరం కూడా హెచ్చరిక చేస్తున్నాం. భారత్ మాతాకు జై చేసి జై శ్రీరామ్. ఈ రోజున శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో అత్యంత భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. హిందువుల సంఘటిత శక్తి ప్రదర్శన కోసం అందరూ కూడా కలిసిమెలిసి కులాలకి, వర్ణాలకి, వర్గాలకి అతీతంగా అందరూ కూడా హిందువులం, ధర్మ బంధువులం అనే నినాదంతో ఈ రోజున రాజమహేంద్రవరం పురవీధులన్నీ కూడా కాషాయమయం చేస్తూ జై శ్రీరామ నినాదాలతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్ని బైక్ ర్యాలీ ఒక ఎత్తు అయితే రాజమహేంద్రవరంలో మన కార్యకర్త మిత్రులు ఏర్పడిస్తున్నాయి. ఈ బైక్ ర్యాలీ అఖండంగా విజయాన్ని సాధిస్తుందని ఈ వేలాది జనసమూహం యొక్క సాక్షిగా కాషాయ రెపరెపలాడుతూ హిందువులం ధర్మబంధువుల నినాదంతో ముందుకు సాగుతున్నాం. జై శ్రీరామ్. మాజీ ప్రజాప్రతినిధి అనుచితంగా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దళితుల గురించి, దళిత సంఘాల గురించి ఆడియోలో అభ్యంతరకరంగా మాట్లాడారు. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. ఆడియోలో ఎస్సీ వర్గాల పట్ల మాట్లాడిన తీరు చూస్తే అత్యంత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించాలని కోరారు. ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై ఎంక్వైరీ వేసి నిజాలు నిర్ధారించాలని కోరారు.
లేదంటే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరగాటి దుర్గారావు, రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, మార్తి నాగేశ్వరరావు, దాసి వెంకట్రావు, ఘారా చంటి, అల్లు జయరాజ్, సుందర సింగ్, శివ, విజయ్, పులిసాగర్, చిన్న, కోవాడ కృష్ణ, దొమ్మేటి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానికంగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో దళిత నాయకులందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఏదైతే వీడియో ఒక ఆడియో వైరల్ అయిందో ఎక్స్ఎమ్మెల్సీ గారైన ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క ఆడియో వైరల్ అయిందో సోషల్ మీడియా వేదికగా, అందులో దళితుల గురించి దళిత సంఘాల గురించి ఆయన చాలా అభ్యంతరకరంగా చాలా హీనంగా మాట్లాడిన మాటల్ని దళితులందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఏదైతే ఎక్స్ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే ఆయన అక్యూజ్డ్గా భావిస్తున్నారు కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ పరిధి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు సిఐ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాస్ వెంకట్రావు గారు కానీ, మా ఎస్సీసెల్ ప్రెసిడెంట్ దుర్గా కానీ, మిగతా నాయకులందరూ కూడా వచ్చారు. వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలెడ్జ్మెంట్ అడుగుతుంటే మేము ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని అడుగుతా ఉన్నారు. నేను అడుగుతాన్నా, చట్టం ఇచ్చిన హక్కుల్ని కూడా కాలరాసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సిఆర్పిసి 154/3 ప్రకారంగా ఎవరైనా సిటిజన్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మినిమం డ్యూటీ అది ఎక్నాలెడ్జ్మెంట్ కౌంటర్ ఫైల్ ఇవ్వడం అనేది. అది ఇవ్వను అని చెప్పి 1 గంట సేపు వాగ్వాదం చేశారు. అసలు అర్థం కాని అంశము. ఇప్పుడు ఇంతమంది ప్రజా జీవితంలో ఉన్న నాయకులకే ఈ రకమైన పరిస్థితులు పోలీస్ స్టేషన్లో ఎదుర్కొంటూ ఉంటే కామన్ ప్రజల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పాలన ఏ రకంగా ఉంటుందో ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతాం. ఇంత అన్యాయం అండి. ఇవాళ ఆయన ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన మాటలు 2 తెలుగు రాష్ట్రాలు షేక్ చేసినాయి. దళితుల పట్ల అంత హీనంగా మాట్లాడిన మాటలు, అసలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి కానీ, లేకపోతే అంబేద్కర్ గారు మాకు చూపించిన బాట కానీ, వీళ్ళకి ఏమాత్రమైన గౌరవం ఉందా ఈ తెలుగుదేశం పార్టీకి కానీ, లేకపోతే ఆ తెలుగుదేశం నాయకులకు కానీ అని అడుగుతా ఉన్నాం. ఒక్కటే అంశం గుర్తుకు చేస్తున్నాను. ఇవాళ వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, గతంలో ఎవరైనా దళితుల్లో పుట్టాలని అనుకుంటారా అని వాళ్ళ నాయకుడు అన్నాడు. ఈయన ఇంకొక అడుగు ముందుకు వేసి అప్పారావు అనే వ్యక్తి ఎవరైనా దళితుల్ని పెళ్లి చేసుకుంటారా, అసలు మన సంస్కృతి మన సంస్కారమా, ఎవరైనా ఉన్నారా అనే మాటలు ఏ రకంగా మాట్లాడతారనండి. విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. పోలీస్ స్టేషన్లో ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ఈయన వాయిస్ అక్కడ వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ఇంకొక 10 కుటుంబాలు తెచ్చి సాక్ష్యం చెప్పించుకోండి, ఇంకా 10 కుటుంబాలతో మీరు రాజీలు చేసుకోండి, మాకు సంబంధం లేదు. మేము మాట్లాడేది ఒకటే మాట్లాడుతున్నాం. ఈ మాటలు మాట్లాడింది ఎక్స్ఎమ్మెల్సీయా కాదా, ఆదిరెడ్డి అప్పారావా కాదా? ఈయన మాట్లాడిన మాటలు దళితుల పట్ల నీచాతి నీచంగా మాట్లాడిన మాటల్ని నిర్ధారణ చేసి ఎంక్వైరీ చేసి నిజాలు బయట పెట్టమని ఈరోజు మేము 24వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఆదిరెడ్డి అప్పారావు గారిని దళితులందరినీ కలిసి తిట్టాడు కాబట్టి ఆ విషయంలో మేము కంప్లైంట్ ఇస్తాక ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ వీళ్ళకంటే ముందు ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ ఫేక్ మెసేజ్ అని చెప్పి ఆ జాను అండ్ చంద్రకళ అన్న లేడీస్ వచ్చి ఫేకు మేము కాదు మేము చేయలేదంటే వాళ్ళ గురించి కాదు కదా మేము అన్నదే, దళితులు మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న దళితులందరికీ ఎఫెక్టివ్ వార్డు ఈ భారతదేశంలో ఉన్న దళితుల గురించి వచ్చి మేము మాట్లాడుతున్నాం కానీ చంద్రకళ జాన్ గురించి కాదు. చంద్రకళ జాన్ గురించి ఏం చేశారో మాకు అనవసరం. మా దళితులన్న పేరు ఇస్తారా లేదన్న దాని గురించే మేము వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చాం. ఆ కంప్లైంట్ని ఇంప్లిమెంట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి ఫారెన్సిక్ ల్యాబ్కే డబ్బు తీసుకున్న వాడిది ఆడికి ఈడికి ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చేదాకా మీరు చేయనంటే మేము ఇచ్చిన కంప్లైంట్ ముందు ఇచ్చాం కాబట్టి మాది ఎఫ్ఐఆర్ కట్టాలి. మీరు ఎఫ్ఐఆర్ కట్టనో మేము రిసీప్ట్ ఇవ్వనంటే కుదరదు. పోలీస్ స్టేషన్ ప్రజాస్వామ్యంలో ఉంది. ఇది
మా ఎఫ్ఐఆర్ దళితులను అన్న దాని గురించి కంపల్సరీగా కట్టమని మేము వచ్చాం. ఆ విషయం మీదే మేము మాట్లాడుతున్నాం. ఆ విషయంలో మాకు ఎఫ్ఐఆర్ కట్టి రిసిప్ట్ ఇస్తే మాకు చాలు. అందరికీ జైబీవండి. మా దళిత దేవుడు, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇవాళ రాజమండ్రిలో నారా లోకేష్ బాబు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నారు. అంతేకాకుండా మేము ఇచ్చి 24వ తారీఖున మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారం సిఆర్పిసి 152(a)(1) ప్రకారం మేము కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం మాకు రిసిప్ట్ ఇవ్వాలి. ఈ ఆటకి రిసిప్ట్ ఇవ్వకుండా, మా కంప్లైంట్ తీసుకోకుండా, నిన్న కాకుండా మొన్న ఏదైతే 2 రోజుల క్రితం ఏ ఇష్యూ మీద అయితే కంప్లైంట్ వెళ్ళిందో వాళ్ళు వచ్చి నిన్న కాకుండా మొన్న కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మేము ఇచ్చి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి మా యొక్క ఎఫ్ఐఆర్ కానీ రిసిప్ట్ కానీ ఇవ్వలేదు. అదే విషయం సిఐ గారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతుంటే ఆయన కనీసం మేము దళిత నాయకులు 10 మంది వెళ్ళాం. 10 మందికి సమాధానం చెప్తున్నారు తప్పించి కంప్లైంట్ కట్టి రిసిప్ట్ ఇస్తామన్న మాట మాత్రం అంటలేదు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే ఆడియో ఉందో ఆ ఆడియోకి సంబంధించి మాకు ఫారెన్సిక్ పంపించాలి. అది అసలుదా కాదా అన్నది, నకిలీదా అన్నది రుజువులతో సహా మా ముందు పెట్టాలి, రిపోర్టులతో సహా మా ముందు పెట్టాలి పోలీసు వారు. అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారిది, చంద్రకళ గారి కాల్ రికార్డు కూడా బయట తీయవలసిందిగా కోరుతున్నాం. లేని పక్షాన మేము ఎస్సీ కమిషన్ ఆశ్రయించాల్సి వస్తుంది. మోక్ష ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో జెండా పంజా రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ ను తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచురెడ్డి శనివారం ప్రారంభించారు. స్థానిక జెండా పంజా రోడ్లో మోక్ష ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ ను తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచురెడ్డి శనివారం ప్రారంభించారు. మార్కెట్లోకి విడుదల కానున్న V70FE నూతన వివో ఫోన్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చెంచురెడ్డికి వివో షోరూమ్ మేనేజర్ అంజి, జేసీఎం అంజిబాబు, సిటీ మేనేజర్ ప్రశాంత్ రావు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వివో ఎండి సౌరవ్, ఏపీ హెడ్ హార్దిక్, సౌత్ హెడ్ జగదీష్ తదితరులతో కలిసి జ్యోతి వెలిగించి షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనకు వివో బృందం కృతజ్ఞతలు తెలిపారు. వివో ప్రతినిధులు మాట్లాడుతూ, ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక్కొక్క ఎక్స్క్లూజివ్ స్టోర్ ను ఏర్పాటు చేస్తున్నామని, తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జెండా పంజా రోడ్ లో ఈ రోజు ప్రారంభించామని అన్నారు. వివో అన్ని రకాల హ్యాండ్ సెట్లతో పాటు యాక్సెసరీస్ కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయని అన్నారు. వివో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలో కాకినాడ, అమలాపురంలో కూడా నూతన స్టోర్స్ ప్రారంభమవుతాయని తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ నుంచి ధన్యవాదాలండి. ఈ వివో ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఇక్కడ నుంచి ప్రతి జిల్లాలో ఒక్కొక్క స్టోర్ స్థాపించాలని ధ్యేయంతో ముందు ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి నుంచి మొదలుపెట్టాము. క్రమక్రమేణా కాకినాడ, అమలాపురం ఏరియాలు కూడా మేము విస్తరించుకుంటూ వెళ్తాము. ఎక్స్క్లూజివ్ స్టోర్లో అన్ని రకాల మొబైల్స్, అన్ని రకాల యాక్సెసరీస్ అందుబాటులో ఉంటాయి. వివో సర్వీసులు వినియోగించుకోవాలని మా విన్నపం. This is Hardik, the state head for Moksha Enterprises. We are very glad to open a Vivo exclusive store in the district of Rajahmundry. Rajahmundry is a very fantastic town in terms of business, mobile business, and we are glad that we have opened this store. This store will be giving a very good handset and the features and all the experiences of Vivo handsets to all the customers. So please do walk in to the Vivo exclusive stores to have a very good experience of the Vivo handsets and these features. Thank you.
32వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీసీ యువసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ 32వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మేడపాటి షర్మిలారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం బాటసారులు, వాహన చోదకులు, వ్యాపారులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. మేడపాటి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన బూడిద శరత్ కుమార్ ను అభినందించారు. వేసవి ఎండలు అధికమవుతున్న తరుణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. బూడిద శరత్, వైసీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్ తదితరులు మేడపాటి షర్మిలారెడ్డికి దుస్సాలువా, పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బూడిద శరత్ మాట్లాడుతూ ప్రతి ఏటా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైసీపీ నాయకులు సత్తిబాబు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చేసిన మా ఎంఎస్ఆర్ ఫాలోవర్స్కి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మా మేడపాటి షర్మిలారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా స్థానిక జాంపేట 32వ వార్డులో ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా చేసే విధంగానే చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మంచి కార్యక్రమం. ఈ చలివేంద్రం జూలై వరకు కూడా స్టార్ట్ చేసి మేము ఉంచుతామని చెప్పడం జరుగుతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. తాబేలుమెట్ట, ఏనుగుకొండలో పీపీపీ విధానంలో టూరిజం అభివృద్ధి, పర్యాటక రిసార్ట్స్ ఏర్పాటుకు ముందుకు రావాలి. కలెక్టర్ కీర్తి చేకూరి. వైభవంగా శ్రీరామ శోభాయాత్ర ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోమరాజు తదితరులు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో రగడ. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఫిర్యాదు రసీదు ఇవ్వటానికి నిరాకరించిన సిఐ బాజీలాల్. సిఐ తీరును నిలదీసిన ఎంపీ భరత్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.